రే సాగర్, తను వదిలేరా. రాముడు సీతను ఎంత బాగా చూసుకున్నాడో నేనంత బాగా చూసుకుంటా. ప్యాకప్. వినోద్, నేను నా కార్లో వస్తాను, మీరందరూ జాగ్రత్తగా వెళ్ళిపోండి. గగన్, నేను కూడా వస్తాను. యా షూర్. గగన్ గగన్, అది నిన్న నైట్ నేనేమైనా తప్పుగా అదే మాట్లాడడం కానీ బిహేవ్ చేయడం కానీ. ఇదిగో అలా నవ్వద్దు, నాకు సిగ్గుగా ఉంది. ప్లీజ్ చెప్పు. అరే అదేం లేదు, నీ లవ్ స్టోరీ గురించి చెప్పావు అంతే. అంతే కదా. అమ్మయ్యా, బామ్మ తిట్టేసరికి ఏమైందో అని భయపడ్డా. అవును, నా స్టోరీ తెలుసుకున్నావు, నీకేం లవ్ స్టోరీస్ లేవా? ఎందుకు, నా లవ్ స్టోరీతో సినిమా తీస్తావా? అంత లేదు, జస్ట్ తెలుసుకుందామని అడిగా. ఇష్టం లేకపోతే చెప్పద్దులే. ఓకే ఓకే, ఫీల్ అవ్వకు, చెప్తా. ఎప్పుడో 9th క్లాస్లో ఒక అమ్మాయి ఉండేది, ప్రపోజ్ కూడా చేయలేదు. అండ్ ఇంటర్, డిగ్రీ, నో లవ్. ఉన్నదల్లా ఒకటే లవ్, సినిమా సినిమా. అండ్ బేసిక్గా నేను అమ్మాయిల విషయంలో చాలా వీక్. ఎప్పుడు ఎలాగుంటానో నాకే తెలియదు, అందుకే అమ్మాయిలు ఇష్టపడరు. అబద్ధాలు చెప్పకు. నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చూశాను, డాలీ కదా. పక్కెళ్ళి ఫోన్ మాట్లాడితే గర్ల్ ఫ్రెండేనా? తను మా అమ్మ. క్రౌడ్లో ఎందుకని సైడ్కి వెళ్ళి మాట్లాడా. మరి రీసెంట్గా ఎవరిని లవ్ చేయలేదా? చేశాను, ఒక క్రేజీ విలేజ్ అమ్మాయిని. ఎలా ఉంటుంది తను? బానే ఉంటుంది. అది కాదు, తన పోలికలు ఏమైనా చెప్పగలవా? అవన్నీ నీకెందుకు? ఏమో, ఎక్కడన్నా కనపడితే విష్ చేద్దాం అనుకున్నా. అయినా నాకెందుకులే. తను ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఫస్ట్ టైం ఒక పొలం దగ్గర చూశాను. చిన్న వీడియో కెమెరా పట్టుకొని అటు ఇటు పరిగెడుతుంది. తనకి కోపం ఎక్కువ, అవతలి వాళ్ళు చెప్పేది అస్సలు వినదు. తనకి ఓపిక కూడా ఎక్కువే. ఎంతటి బరువైన బాధ్యతనైనా మోస్తూనే ఉంటుంది. ఎవరితోనూ పంచుకోదు. తనకి ప్రేమ కూడా ఎక్కువే. ఫైనల్గా తన కళ్ళు, ఏం చెప్పను వాటి గురించి. ఒక్కటేంటి, ఎన్నో ఎక్స్ప్రెషన్స్ని జస్ట్ కళ్ళతోనే పలికిస్తుంది. అందుకే ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. సారీరా, నేను అలా ఫీల్ అయి ఉండకూడదు. కానీ వాడి ప్రేమ నుంచి తప్పించుకోవడం నా వల్ల కావట్లేదు. వాడిని ఎక్కడ ప్రేమించేస్తాను అని భయంగా ఉంది. ఈ బాధ అంతా ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. ప్లీజ్ సాగర్,
త్వరగా లేరా ప్లీజ్. రాజీ రాజీ, అది ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెప్పాను కదా, నీ ప్రాబ్లం క్లియర్ అయ్యేంత వరకు నేను నీతోనే ఉంటానని. నాకు ఎవరి సాయం అవసరం లేదు, మీరు బయలుదేరొచ్చు. ఇంకో 4 రోజుల్లో షూట్ అయిపోతుంది రాజీ, నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. కంగ్రాట్స్. ఎప్పుడు వెళ్తున్నారు? నాకు వెళ్ళాలని లేదు. అది మీ ఇష్టం సాగర్. అది మొన్నేం జరిగిందంటే, ఐ లవ్ యూ రాజీ. ఇది ఎప్పటి నుంచి? ఫస్ట్ టైం నిన్ను కలిసినప్పటి నుంచి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సెకండ్ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను రాజీ. హాయ్ రాజీ. నేను మళ్ళీ వస్తా అక్క. సార్ అది కాసేపు ఆగు, సార్కి డిస్టర్బెన్స్. రాజీ, సీన్ ఏంటంటే సాగర్ మీద ఉన్న లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి. అబ్బో, ఈ సీన్తో సాగర్ మీద నీకెంత లవ్ ఉందో అర్థమైపోతుంది. ఐ లవ్ యూ సాగర్ అని చెప్పి గట్టిగా అరవాలి. ఓకేనా? ఓకే. కెమెరా యాక్షన్. ఐ లవ్ యు సాగర్. కొంచెం గట్టిగా చెప్పు. ఐ లవ్ యు సాగర్. ఐ లవ్ యు సాగర్. ఐ లవ్ యు సాగర్. క్లాప్స్ కొట్టడం కాదు, ఇప్పుడు అందరూ వచ్చి నాలాగే వాళ్ళ ప్రేమని చెప్పాలి, లేకపోతే షూట్ క్యాన్సిల్. ఏంటి బ్లాక్మెయిలా? అవును, వెళ్ళు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఏంటి మీరా? ఐ లవ్ యూ శిరీష, ఐ లవ్ యూ. ఇప్పుడు నువ్వు. ఓకే. ఐ లవ్ యూ విద్యా బాలన్. అదేంట్రా? అవును సార్, గట్టి పిక్చర్ చూసినప్పటి నుంచి లవ్ చేస్తున్నాను. విద్యా బాలన్ కోసమే డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఐ లవ్ యూ. సరిపోదు, గట్టిగా చెప్పాలి, ఈ ప్రపంచానికి వినిపించేలాగా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. సార్ సార్, చెవులు చిల్లులు పడేలా అరిశారు కానీ ఎవరికో మాత్రం చెప్పలేదు సార్. ఎవరు సార్? సీక్రెట్. ఇందు మూలంగా 50 మంది యూనిట్ సభ్యులకు తెలియజేయింది ఏమనగా, ఈ రోజు మన గగన్ సార్ గారి పుట్టినరోజు. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ కేక్ను కట్ చేయవలసిందిగా కోరుచున్నాం. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. ఏమైందిరా రే? నా మాటలో నిజాయితీ లేకపోయినా మీ అగ్గులో నిజాయితీ ఉంది సార్. మన డైరెక్టర్ గారికి సంతోషం వచ్చిన కోపం వచ్చినా ఇంతే, చాలా డీప్కి వెళ్తాడు. థ్యాంక్ యూ గైస్.
నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పడానికి. అది ఎందుకు? నీకు తెలీదా? ఇదంతా చెప్పి ఎందుకు నన్ను టార్చర్ చేస్తావు గగన్? ఈ బాధను తట్టుకునే ఓపిక నాకు లేదు. ప్లీజ్. నిన్ను టార్చర్ పెట్టడం నా మోటివ్ కాదు రాజీ. నీకేం కావాలి? నాకు కూడా తెలీదు. డాక్టర్, నేను ఇలా చేసుండకూడదు రాజు. మీ రిలేషన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఎవరిని బాధ పెట్టాలనుకోవడం లేదు, ముఖ్యంగా నేను. అసలు నాకు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు రాజు. ఎందుకంటే రాజీ నాతో లేదు, నన్ను ప్రేమించను లేదు. ఎవరిని ప్రేమించలేను, సాగర్ని తప్ప. చూడు రాజీ, సాగర్ అనేవాడు నీ లైఫ్లో లేకపోతే నువ్వు నన్ను ప్రేమించేదాన్ని కదా రాజీ. చెప్పు రాజీ. రాజీ, సాగర్ స్పృహలోకి వచ్చాడు. ఎలా ఉన్నావు రాజీ? ఇన్నాళ్ళు నేను లేను కదా రాజీ, అసలు ఎలా ఉన్నారు? నువ్వు మా కళ్ళ ముందు తిరగకపోయినా మా కళ్ళ ముందు ఉన్నావనే ధైర్యంతో బతికాం సాగర్. సాగర్, ఇతను గగన్, ఫిల్మ్ డైరెక్టర్. హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ బ్రో. థ్యాంక్ యూ. గగన్ మన లవ్ స్టోరీని సినిమాగా తీస్తున్నాడు. అందులో మనమే యాక్టర్స్. నువ్వు కాదనవని మన కోసం ఒప్పుకున్నాను. ఓకే. ఆంటీ గారు, ఈ స్వీట్స్ మీరే చేశారా? అవును. ఏం బాబు, బాగోలేవా? అబ్బే, చాలా బాగున్నాయండి. ఇంకా ఇస్తారేమని. అలాగే. అమ్మా నాకు కూడా. అలాగేరా. బావా, అక్క చేస్తున్న వీడియో చూస్తావా? ఇదిగో చూడు. ఏంటి రాజీ ఇది? నాకు నచ్చుతుందనే చేసావా? ఏంటి సాగర్, ఏమైంది? బాస్, మీ లవ్ స్టోరీ విని నేను చాలా ఫీల్ అయ్యాను. ఇంకో 4 రోజుల్లో షూటింగ్ అయిపోతుంది. మీ లవ్ స్టోరీతో నేను సినిమా చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. రాజీ రెడీయా? రెడీ. డైలాగ్ ఓకేనా? ఓకే.
రాజీ రెడీయా? సార్ స్పాట్లో రాకూడదు సార్. నాకు ఇదంతా నచ్చట్లేదు. ఏమైంది సాగర్? ఏమో తెలీదు, ఎందుకు నాకు నచ్చట్లేదు. నీకు కొత్తగా ఉంది కదా. అవును, అన్నీ కొత్తగానే ఉన్నాయి. సాగర్ నీకు బోర్ కొడుతుంది. ప్లీజ్ 2 minutes వెయిట్ చేయి. లాస్ట్ షాట్ ప్లీజ్. వెళ్ళిపోదాం, ఓకేనా? ఇదిగోండి సార్. మీ లవ్లో ఉన్న డెప్త్ని ఒక హగ్ రూపంలో చూపించండి, ఓకేనా? రెడీ, కెమెరా, యాక్షన్, కట్. అలా కాదు సాగర్, ఇలా ప్రేమగా దగ్గరికి తీసుకొని ఇలా హగ్ హలో. చేసుకోండి. అమ్మాయిని టచ్ చేయకుండా ఏం చెప్పలేదు. చూపిస్తున్నాను సాగర్. ఏమనుకున్నావు నీ గురించి? చంపేస్తా. ఏంటి సాగర్ ఇది? ఆ? ఏంటి ఏంటిది? ఏంటి ఆ? ఏంటి ప్రాబ్లం ఏంటి? సార్ చాలా సార్లు చూసాను నీ ఎక్స్ట్రాలు. రా. ప్యాకప్. ఇక్కడ దగ్గరలో ఎక్కడో షూటింగ్ జరుగుతుందట, ఎక్కడో తెలుసా? జస్ట్ ముందే. మీరు త్వరగా వెళ్తే ఉంటారు. నువ్వు నీవే. అరే ఇలా డైరెక్టర్ గగన్ అంటే ఓడివే. సార్ ఎవరు పిలుస్తున్నారు? నేనే. ఏమరా చూస్తున్నావు? గుడ్ వేటి చెప్పాలి నాడే నడా. ఏంట్రా తెల్ల డ్రెస్సు, కళ్ళద్దాలు,
ఏంటి కథ? ఏం లేదన్న, మా తాత చచ్చిపోయేటప్పుడు అరే ఏడికన్నా పోతున్నప్పుడు రిచ్ కనపడాలరా, వైట్ కారు వైట్ అండ్ వైట్ వేసుకొని కళ్ళద్దాలు పెట్టుకోవాలని చెప్పిన. నీకు నచ్చకపోతే చెప్పని ఇప్పేస్తా. మరి నన్ను కొట్టకుండా ఎందుకు వదిలేసావురా? అన్న నీకు ముచ్చట చెప్పాలి నాని. చెప్పు. కార్లో ఏడికన్నా ఊరికి పోవాలంటే దారిలా ఎటు పోవాలి ఎటు రావాలని మస్తు సైన్ బోర్డులు ఉంటాయి. మనం ఊరికి పోయినాక అవన్నీ మన ఇంటి వస్తాయి అన్న, రావు కదా. నేను బి అట్లనే కొట్టిస్తా గానీ కొట్టానన్నా. మరి ఇంత దూరం వచ్చావు కదా, కొట్టేసుకుందాం. అన్న ఈరోజు గురువారమే. జై శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఈరోజు నాన్ వెజ్ కూడా తిననన్నా. అదంతా కాదు కానీ నన్ను కొట్టమని ఎవరు పంపించారు? ఇంకోళ్ళు పంపుతారన్నా. గా బట్టబాజ్ వేణుగాడు నీ దోస్తు నీ సినిమా ఆఫీసులో నీ సీట్ పక్క పట్టి కూర్చుంటాడు చూసినావా, గాడే నేను వేసామని పంపించిండన్నా. నువ్వు సినిమాలు ఎక్కువ తీస్తానంటే ఆడికంటే అందుకే. సినిమాలు తీస్తే వేసేస్తారా? సినిమా తీయడం తప్పారా? సినిమాలు తీయడమే తప్పైతే ముందు రామ్ గోపాల్ వర్మని కొట్టంటారా? ఊకో అన్న, రామ్ గోపాల్ వర్మ అన్న ఎందుకన్నా? ఐస్ క్రీము ఫ్రూట్ సలాడ్ అని మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు తీస్తానన్నా. వద్దనా? రే చెప్పేది నువ్వు. నన్ను కొట్టాలంటే కత్తులు కర్రలు కాదు, ఓ గన్ను తెచ్చుకో. గన్ను పెట్టి ఓ బుల్లెట్ నొక్కావనుకో పసక్. అన్న నేను లోకల్ అన్నా, నా తన గన్నులు కట్టెలు ఏడుంటాయన్నా. వద్దనా? మరి ఇప్పుడు ఏం చేస్తావురా? చేసేది ఏముంటదన్నా, నువ్వు అను బండి మలిపి గిర్రని నా 5వ సెటప్ తనకు పోతాన్నా. 5 దినాలకు ఎంత పరిశాన్ చేస్తుంది తెలుసా అన్న. వాట్సాప్ లో ముద్దులు పెడుతుంటది, బొమ్మలు పెడుతుంటది, నాతో అయితలేదన్న. టెన్షన్ గున్నది. వెళ్ళమంటావా? నమస్తే. ఇందాక గురువారం ఉన్నావు కదరా, ఈ రోజు వెళ్ళి ఏం చేస్తావు? అంటే ఏం లేదన్న, ఇప్పుడు 5 అవుతుంది కానీ దాని తనకు పోయే తల్లికి 12 అవుతుంది అన్న. స్నానం చేసి సెంటు కొట్టుకునే తల్లికి 1 గంట అవుతుంది. శుక్రవారం నాడు దేత్తాడి. బాగుందిరా నీ పని. అన్న నమస్తే అన్న. అన్న ఏమనుకోకపోతే మా పోరళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు ముచ్చాడు చెప్తాన్నా. అరే ఓ సాలే ఆటో ఎక్కిరండ్రి, 10 తిన్నాడు తింటారు కొడుకులు.